ఎప్పుడు వచ్చిండ్రమ్మ దర్శనానికి? మేము నిన్న వచ్చినాం. నిన్న దర్శనం కాలేదా మళ్ళా? అయింది. ఈరోజు మహాశివరాత్రి జాగానే దర్శనం వచ్చింది, ఈరోజు మళ్ళీ అందుకే వచ్చినాం. తమ్ముడు నువ్వెక్కడికి వచ్చి తమ్ముడు? బండనపల్లి నుండి వచ్చినాం మేడం. పాదయాత్ర ఎంతమంది? 8 మంది వచ్చినాం మేడం. కోయిలగుంట్లకు పోయి కోయిలగుంట నుంచి 8 మంది వచ్చినాం. ఈ తమ్ముడు పాదయాత్రకు 8 మంది వచ్చినట్టు. పేరేం పేరు? నా పేరు సంజీవరాయుడు. సంజీవరాయుడు వాళ్ళు ఆడికెంచి వచ్చిండ్రంట. తమ్ముడు నీ పేరేంది? నవీన్. ఆడికెంచి వచ్చింది? మొక్తల్. మక్తల్ కెంచి కూడా? అవును. మహబూబ్ నగర్ మక్తల? అవును. ఎంతమంది వచ్చింది తమ్మి? 40 మంది వచ్చాం. తమ్మి ఏం కట్టుకొని వచ్చిండ్రు గంతగనం? శివసాములు వచ్చినారు. శివసాములతో 40 మంది కలిసి అవును. మంచిగా అయిందా మరి దర్శనం? ఇప్పుడు వెళ్తున్నాం. నిన్న ఏలే? నిన్న శివ వచ్చిండు, ఎక్కువ మంది ఉండాలని ఈ రోజు వచ్చినాం మంది. బాగున్నావు ఆ తమ్ముడు? చదువుకుంటున్నావా? చదువుకుంటున్నావా తమ్మి? బాగున్నా తమ్మి. శివరాత్రి శుభాకాంక్షలు. మంచి దర్శనం చేసుకోండి. బాగున్నా స్వామి? బాగున్నా స్వామి. మంత్రాలయం స్వామి. ఓయమ్మ ఈ స్వామి మంత్రాలయం కెంచి వచ్చినట్టు. నడుచుడేనా స్వామి? వెంకటాపురం నుంచి నడుచుడు స్వామి. వెంకటాపురం నుంచి 45 కిలోమీటర్లు. అవును స్వామి. 45 కిలోమీటర్లు నడిచి వచ్చిండ్రు స్వామి. నిన్ననే వచ్చిండ్రా స్వామి? ఈ రోజేనా? 20 తారీఖు వచ్చినాం స్వామి. 20 తారీఖు నుండి స్వామి దగ్గరనే ఉన్నారు. ఎప్పుడు మళ్ళా పోయేది? రేపు స్వామి. రేపు సాయంత్రం. రేపు సాయంత్రం పోతున్నావా? మొత్తానికి పిల్లలని గిల్లలని అందరిని తీసుకొని బాగున్నావా అమ్మ? మీరు బాగున్నారా? ఎక్కడికి వచ్చినావు? మేమా విజయవాడ నుంచి. విజయవాడ వాళ్ళు? అమ్మ విజయవాడ నుండి ఇంత దూరం బాగానే ప్రయాణం మరి దర్శనం చేసుకుని రావాలి కదా. ప్రతి సంవత్సరం వచ్చుడేనా? స్కూటీ మీద వచ్చినవా? నా బంగారు తల్లి స్కూటీ వేసుకొని వచ్చిందంట. నీ ధైర్యంకి మొక్కాలి అమ్మ. విజయవాడ ఆడోళ్ళు ఉంటారు. మీది ఏలూరు? విజయవాడ పక్కకే. స్కూటీ తోలింది నువ్వేనా? ఇంతకుముందు మా పోరానికి పెడతావా ఏమమ్మా అన్నది నిన్నేనా? ఇంతకుముందు వస్తుంటే కూడా మా పిల్లగాని పక్కకెచ్చే పోయింది. ఓయమ్మ పిల్లగాని జాగ్రత్త అన్న నేను. అమ్మ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది మరి స్కూటీ మీద ఇడికి? 250. అమ్మ వాళ్ళేమో పాదయాత్ర చేస్తే నువ్వు స్కూటీ యాత్ర చేసినవా ఏంది? ఏమన్నా మొక్కుకున్నావా? స్కూటీ నార్మల్ గానే వచ్చాం. రావాలనిపించింది. ఫ్యామిలీతో అందరూ కలిసి వచ్చాం. అందరూ కలిసి వస్తే మరి స్కూటీలో ఎందుకు వచ్చినవా? ఫ్యామిలీతో మామయ్య బండి మేమే స్కూటీ. ఆ మామ బండి ఈమె స్కూటీ. మొత్తం ఏలూరు వాళ్ళు 2 కుటుంబాలు బండ్లు వేసుకొని వచ్చిండ్రు. కానీ ఎప్పుడు మగపిల్లలు బండ్లు వేసుకొని అటు పోయినరు, ట్రిప్కు ఇటు పోయినరు అంటారు కదా. ఇగో ఈ అమ్మ ముద్దుగా స్కూటీ వేసుకొని విజయవాడ ఏలూరు కాడికి వచ్చింది. ఏం పేరు తల్లి? వెంకట సాయలక్ష్మి. వెంకట సాయి లక్ష్మి. స్కూటీ లక్ష్మి అని పేరు పెట్టుకోవాలి ఇక రేపటికి. తమ్ముడు నమస్తే. గద్వాల నుంచి. గద్వాల నుండి నడక యాత్రనా లేకుంటే పాదయాత్ర? గద్వాల నుంచి. పాదయాత్ర గద్వాలకి ఎన్ని కిలోమీటర్లు పట్టింది తమ్మి? 250. 250 కిలోమీటర్లు పాదయాత్ర మీద వచ్చింది. పేరేంటి? అంజనేయులు. ఆంజనేయులు. అమ్మ నీ పేరురా? పద్మావతి. ఏ ఊరమ్మా? గుంటూరు. స్వామి దర్శనానికి ఈ రోజే వచ్చిండ్రా నిన్న మొన్నే వచ్చిండ్రా? నిన్నే వచ్చాను. నిన్న ట్రైన్లో వచ్చాను. నేను ఇక్కడికి వచ్చాను నైట్. అన్న నమస్తే. ఎక్కడికి మేము చెప్పినాం కోయిలగుంట నుంచి మేడం. లక్ష్మీనారాయణ మా గురువు తోలికి వచ్చినాడు అక్కడి నుంచి. అలా గురువు తీసుకొని వచ్చిండంటే పండుగ పూట దర్శనం చేసుకోమని. మొత్తానికి పబ్లిక్ అందరు కూడా ఎన్ని గంటల నుండి వెయిట్ చేస్తున్నారు? అందులో ఉదయం 5 నుండి. 5 గంటల నుండి. ఇప్పుడు ఎంత అవుతుంది తమ్మి? ఇప్పుడు 9 అవుతుంది. 9, 10 అవుతుంది. గంటలు ఇంకా టైం పడుతుంది. గంట. ఎట్లా అనిపిస్తుంది దర్శనానికి వస్తే? పబ్లిక్ ఎక్కువ ఉన్నారు. పబ్లిక్ ఎక్కువ ఉంటారంటే మనం వచ్చినాం కదా, మనమే పబ్లిక్, మనమే ఎక్కువ ఉన్నారంటే ఎట్లా తమ్మి? మన కోసమే కదా దర్శనం ఈ రోజు. అవును. మన పబ్లిక్ కోసమే కాబట్టి. నీ పేరేం పేరు? నవీన్ కుమార్. నవీన్ కుమార్. మనం అందరం వస్తాం కాబట్టి వాళ్ళందరూ అంతమంది బదవస్కిల పడాలి మన కోసము. పబ్లిక్ కోసమే కదా. అవును. మరి పబ్లిక్ కోసమే ఏదైనా కానీ. అన్న ఏం పేరు అన్న? మారయ్య అన్న. ఎక్కడికి వచ్చారు? కంబాలపల్లి, నల్గొండ జిల్లా. ఏమన్నా మొక్కుకోనికి వచ్చినవా అన్న? మొక్కుకున్నావా? నిన్న దర్శనం అయినా ఒకటైన స్వామి. ఇది స్పర్శ దర్శనం అయింది. నిన్న స్పర్శ దర్శనం అయిందంట. మొత్తానికైతే ఒక బాక్స్ ఎంబడి ఒక బాక్స్ ఇడుస్తా ఉన్నారు. ఆ తమ్మునాళ్ళు 5 గంటలకు వచ్చి బాక్సులో కూర్చుంటే ఇప్పుడు దర్శనానికి వస్తారు. అంటే 4 గంటలు దాటిండ్రు. 4 గంటలకు 5 గంటలకు వచ్చిండ్రు.
లైన్ నడుస్తూ ఉంది, పోతా ఉన్నారు పబ్లిక్. ఇట్లనే మస్తు మంది పబ్లిక్ నడుస్తున్నారు. కొంతమంది పబ్లిక్ బాగా ఉన్నది, ఎక్కువ వస్తున్నారు కాబట్టి జర లైన్లు పాటించుండి అని చెప్తున్నారు. చిన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చారు కదా, భయపడుతున్నారు. అట్లా నడవండి, ఇక మనం బయటికి పోదామండి. పబ్లిక్ అందరు కూడా ఒకరు కాదు, ఇద్దరు కాదు, లక్షల పబ్లిక్ మొత్తం కొండెక్కుడే, దర్శనం చేసుకునే నడుస్తూనే ఉన్నాయి దర్శనాలు. రాత్రి నుండి నడుస్తున్న దర్శనాలు ఇట్లా నడుస్తూనే ఉన్నాయి. మళ్ళీ రేపు రాత్రి దాకా ఇంత పబ్లిక్ ఇట్లా కనబడుతూనే ఉంటారు. మనకు లక్షల పబ్లిక్ వచ్చిండ్రు శ్రీశైలం కొండకు. శ్రీశైలానికి ఇంత పబ్లిక్ రావడానికి కారణం ఆ మల్లికార్జునుడు స్వామి అందరినీ చల్లగా చూడడము, కోరిన కోరికలు నెరవేరడము, పబ్లిక్ అందరికీ కూడా ఎటువంటి కష్టము నష్టము కలగకుండా చూసుకుంటున్నాడు. కాబట్టి స్వామి ఇన్ని లక్షల పబ్లిక్ వచ్చి స్వామి ఎటు చూసిన జనసందోహమే. ఎందుకంటే పబ్లిక్ ఎటు పడతాటు కొంచెము ఈ దారికి తక్కువ ఉన్నారు, ఆ దారికి ఎక్కువ ఉన్నారు అనేది లేనే లేదు. మొత్తం పబ్లిక్ అంతా కూడా విపరీతమైనటువంటి జనాలు, లక్షల పబ్లిక్ ఆల్రెడీ పొద్దుగాల లేచింది. 9 గంటల వరకే 1,00,000 మంది పబ్లిక్ దర్శనం చేసేసుకున్నారు. ఇప్పుడు ఇంకా పబ్లిక్ అందరు కూడా ఈ మెయిన్ గేట్ ఏదైతే ఉంటుందో స్వామికి ముఖద్వారము, శ్రీకృష్ణదేవరాయ మండపం అంటారు కదా, గోపురం ఇది. శ్రీకృష్ణదేవరాయ గోపురం దగ్గర ఎదురుగుండే గేటు మెయిన్ గేట్ అంటారు. ఆ గేటు ముందట అందరు దీపాలు వెలిగించుడు, కొబ్బరికాయలు కొట్టుడు, స్వామికి మొక్కులు తీర్చుకున్నాడు. అంటే వాళ్ళు మొక్కు లోపల గుడిలకు పోయిన తర్వాత ఎటు చేయనియరు కాబట్టి బయట వాళ్ళ మనసులో ఉన్న కోరికలను కోరుకొని ఆ దీపాలు వెలిగించుడు, 365 దీపాలు వెలిగించుడు, ఒత్తులతోటి వెలిగిస్తారు కదా 365 ఒత్తులతోటి. అసలు అన్నీ కూడా ఇక్కడ చేసుకుంటున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు అంతా కూడా. అట్లనే పబ్లిక్ని చూసినట్టయితే ఈ పబ్లిక్ అంతా ఎక్కడికేంచి వస్తున్నారు, ఏం కథ, ఏ ఊర్లలోకేంచి వస్తున్నారు అని అనిపిస్తుంది. మొత్తం పబ్లిక్ అంతా కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఈ 5 రాష్ట్రాలకేంచి వస్తున్నారు. తమిళనాడు పబ్లిక్ కూడా కనబడరు ఇదివరదాకా నాకు. చాలా చాలా ప్రాంతాలకేంచి, దూర ప్రాంతాలకేంచి వస్తున్నారు. నిన్నటి వరకు ఉన్న జనం ఒక ఎత్తు, ఈరోజు కొండ మీదకి వచ్చే జనము ఇంకొక ఎత్తు. ఆ పబ్లిక్ని అందరినీ చూస్తుంటే ఒక్కసారి ఆ లైన్లకేంచి చూడండి. ఇదంతా లైన్ కాదు, ఈ పోలీసు వాళ్ళు ఎక్కడైతే కనబడుతున్నారో అక్కడ నుండి మామూలు పబ్లిక్ మనలాంటి వాళ్ళందరినీ పంపించే ధర్మదర్శనం లైన్ అది. ఆ ధర్మదర్శనం లైన్లకెంచి కుప్పలు తెప్పలుగా పబ్లిక్ పోతున్నారు. ఒక 50 మంది 100 మంది అనడానికి లెక్కనే లేదు. లక్షల పబ్లిక్ లోపలికి పోతున్నట్టు అనిపిస్తున్నది. మొత్తం దగ్గర శివరాత్రి అయిపోయేసరికి 3 నుండి 4 లక్షల కంటే ఎక్కువ పబ్లికే స్వామి దర్శనం చేసుకుంటారని చెప్తున్నారు వాళ్ళు. ఎటు నుండి వచ్చిన స్వాములు కూడా, శివభక్తులు కానివ్వండి, మామూలు పబ్లిక్ కానివ్వండి, వచ్చి స్వామికి దర్శనం చేసుకోవడము. రాత్రికి పాగ దర్శనం చేసుకున్న తర్వాత వెళ్ళిపోతామని శివభక్తులు అంటుంటే, స్వామి దర్శనం అయితే జాలీగా వెళ్ళిపోవచ్చు అన్నట్టుగా కొంతమంది దర్శనం చేసుకొని పోవడానికే ఈ పొద్దుగలనే లేచి వచ్చిన వాళ్ళు కొంతమంది. ఇట్లా ఎటు చూసినా కూడా పబ్లిక్ తోటి నిండిపోయింది శ్రీశైలం కొండ. ఈ శ్రీశైలం కొండను సిరిగిరి పర్వతం అందురట, శ్రీ పర్వతం అందురట, శ్రీశైలము అందురట. శ్రీ అనే పదం ముందుకుండడానికి కారణం ఏంటంటే, శ్రీ అంటే సంపద, శైలము అంటే పర్వతము. ఆ సంపద ఉన్నటువంటి పర్వతము, ఆ సంపదనిచ్చేటటువంటి పర్వతం కాబట్టి ఈ కొండకు ఆ స్వామిని మొక్కుకోవడానికి ఇంతమంది పబ్లిక్ వస్తున్నారు. పబ్లిక్ని చూస్తుంటే నిజంగా ఉత్సాహం అనిపిస్తుంది. మీద ఎర్రటి ఎండ దంచి కొడుతున్నది, కానీ పబ్లిక్ చూడండి, వానబడ్డ ఎండొచ్చిన లెక్కలేదన్నట్టుగా స్వామికి దండం పెట్టుకోవడానికి ఎట్లా వస్తున్నారో. ఈ కొండకి ఇంత ప్రాశస్త్యం ఎందుకున్నది, ఇంత మహిమ ఎందుకున్నది అని ఆలోచిస్తే చరిత్రలో చాలా ముచ్చట్లున్నాయి. ఒక లెక్క ప్రకారము చంద్రగుప్తుడు అనే రాజు ఉంటుండేనంట. ఇక్కడ మల్లికాపురం అనేటటువంటి ఒక ఊరు ఉంటుండేనంట. ఆ ఊరు రాజు చంద్రగుప్తుడు. ఆయన సన్నిధానం కిందనే దగ్గరనే ఉన్న అటువంటి రాజు కూడా 12 సంవత్సరాలు వేటకు పోయేసి వచ్చి, రాజ్యాలను ఏలుకుంటూ పోయేసి వచ్చి, తిరిగి 12 ఏళ్ళ తర్వాత వచ్చి ఆయన బిడ్డను ఆయననే కామించి నేను ఈమెనే పెళ్లి చేసుకుంటా అనేటటువంటి లొల్లి ఉంటుందంట. ఈ లొల్లికి ఆ పిల్ల ఏం చేస్తుందంటే, చంద్రగుప్తుని బిడ్డ పారిపోయి శ్రీశైలంకి వచ్చి స్వామిని కొలుసుకుంటుంటుందంట. చిన్నప్పటి నుండి ఆమె పెద్ద స్వామి భక్తురాలట. స్వామిని కొలుసుకొని ఇక్కడికి వచ్చి
మల్లిక కుసుమాలు అంటే మల్లెపూలు. ఆ మల్లెపూలతోటి స్వామికి పూజ చేస్తుంది కాబట్టి మల్లికార్జునుడు అయిండు ఆ స్వామి. అట్లనే ఆ పేరుతోటే స్వామికి ఇప్పుడు జరుగుతున్న పూజలన్నీ కూడా నడుస్తున్నాయి. అంటే ఒక భక్తురాలు ఇచ్చినటువంటి మల్లెపూలతోటి పూజ చేయించుకున్నందుకు స్వామిని మల్లికార్జునుడు అనడము నిజంగా. అట్లనే పాండవులు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నారట. అట్లనే శ్రీరామచంద్రుడు కూడా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకుంటాట. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి. ఇంత గొప్ప క్షేత్రంలో ఒక దిక్కు వచ్చిపోయేటోళ్ళు వచ్చిపోతుంటే కింద భజనలు చేసేటోళ్ళు భజనలు చేసుకుంటున్నారు. ఆ భజనోళ్ళని అందరినీ ఇట్లా పోయి కలుద్దాం పండి. శివమాల వేసుకొని భజన చేస్తున్నటువంటి పబ్లిక్ వీళ్ళు శివమాల వేసుకొని భజన చేసుడే కాదు, అక్కడ స్వామికి అభిషేకం చేస్తున్నారు. ఒకసారి అభిషేకం కూడా చూద్దాం రండి. అక్కడ వాళ్ళందరూ భజన చేసుకుంటుంటే యువతల బంధుకు వస్తే మంచిగా స్వామికి పంచామృతాలతోటి అభిషేకం నడుస్తుంది. మనం లోపల గర్భగుడిలో స్వామి అభిషేకం చూడలేకపోయినాం, కానీ మనకు అదృష్టం మంచిగున్నది, మన కళ్ళు పుణ్యం చేసుకున్నాయి కాబట్టి ఇగో ఇక్కడ స్వామిని పెట్టి నందిని పెట్టి వినాయకుడిని పెట్టి అభిషేకం చేస్తున్నారు. పుట్టమన్నతోటి ఇక్కడ శివయ్యం చేసిండ్రు. చేసి ఆయనకు విభూతితోటి అభిషేకం చేసి విభూతితోటి అలంకారం చేసిండ్రు. మొత్తము ఇక్కడనేమో పంచామృతాలతో అభిషేకం చేస్తుండ్రు. ఈరోజు స్వామికి నీళ్ల అభిషేకం చేసి ఒక చెంబెడు నీళ్లు స్వామి నెత్తి మీద పోసి శివయ్య నాకు ఇంతనే స్థాయి ఉంది, నాకు ఇంతనే తాగుతుంది, నాతోటి ఇంకేం కాదు, నేను పాల్గొనుకొచ్చే పరిస్థితిలో లేను స్వామి, అయినా కూడా నువ్వు నన్ను చూడాల్సిందే అంటే స్వామి బోలాశంకరుడు కాబట్టి ఆయన ఎట్లాంటి పూజ చేసినా నెత్తి మీద నీళ్లు పోసి కొంచెం మారేడు పత్రి పెట్టినా కూడా సరేరా నీకున్నదే సంతోషం అనుకుంటా అని మనని అనుగ్రహిస్తాడు. పుట్టమన్నుతోటి చేసినటువంటి శివలింగము ఎంత అందంగా తయారు చేసారు. వాళ్ళకు ఉన్నటువంటి భక్తి శ్రద్ధ అంతా కూడా అలా కనబడుతున్నది. అట్లాగే స్వామిని అమ్మను గణేశయ్యను అందరినీ కూడా మంచిగా ఫోటో పెట్టి ఇక్కడ పూజ చేసుకుంటూ అభిషేకాలు నడిపిస్తుండ్రు. అటు ఒక దిక్కునేమో భజన నడుస్తుంది, ఇంకొక దిక్కునేమో అభిషేకం నడుస్తుంది. ఎక్కడి నుండి స్వామి? కర్ణాటకలో ఎక్కడ? గంగావతి నుంచి వచ్చిండ్రు. గంగావతి నుంచి వచ్చాము. అందరూ కడప, రాయలసీమ, వన్నగుంట, హైదరాబాద్, కర్నూలు అందరూ కలిసి ఉండము. ఇక్కడ అందరూ చేసి స్వామి ఎన్ని రోజులైంది వచ్చి? 10 రోజులు అయింది. స్వామి నువ్వేం స్వామి? గురుస్వామివా? విజయవాడ పంతులు స్వామి. అయ్యో ఈ స్వామికి మన తెలుగు వచ్చమ్మ, మంచిగా మాట్లాడుకోవచ్చు. స్వామి ఏం కథ? కర్ణాటక వాళ్ళు అందరు వచ్చి ఇంత జాగ్రత్తగా ఇంత శ్రద్ధగా పూజలు కర్ణాటకలో ఇప్పుడు రావమ్మా 94 నుంచి శివమాల ధరించుతాం. పెద్ద పెద్ద గురు 94 నుంచి అంటే 30 ఏళ్ళు అయింది ఇప్పటికి. 94 నుంచి కూడా మేము కంటిన్యూగా వేసుకుంటూ వస్తూనే ఉన్నాం. తర్వాత మాకు గురుస్వాములు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఉన్నారు. నేను పంతులు గారినైనా సరే వాళ్ళు పెద్ద పెద్ద గురుస్వాములు కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు మహానుభావులు, వాళ్ళు శిష్యులు కూడా తయారు చేసుకొని ఒక 100 మందిని 150 మందిని తీసుకొస్తారు. ఆ సంకల్పన వాళ్ళకి ఉండాలని కూడా నేను శివని మరీ కోరుతున్నాను. స్వామి మరి మీరు ఈడికి వచ్చిండ్రు, ఈ రోజు శివరాత్రి లోపల దర్శనం చేసుకుంటే మహాభాగ్యం, అంతకంటే ఇంకొక విషయమే లేదనేటటువంటి మాట. మరి మీరు బయట అంతా అభిషేకాలు చేస్తారు అంటే ఏం ఆలోచనతో? వేయాల్సిన అంటే అభిషేకం స్వామివారి అన్ని లింగ దర్శనం అన్నీ అయిపోయినాయి అందరికి కూడా. పెద్ద పెద్ద గురుస్వాములు వాళ్ళు 100 మంది 150 మంది 200 మంది ఇరుములు కట్టుకుని ఆ స్వామి అందరినీ తీసుకుని వస్తారు. వాళ్ళందరూ మేమేదో మామూలుగా ఇక్కడ వచ్చేసి చేస్తా ఉన్నాము. సపోర్టింగ్ చేస్తారు. సపోర్టింగ్ ఉంటామని పెద్ద పెద్ద నాకాడి పెద్దవాళ్ళు ఉన్నారు. మనం వయసులో పెద్దవాళ్ళు కాదు బాబా, స్వదేశంలో పెద్దవాళ్ళు ఉన్నారు. ఇంకా శివదీక్షల పెద్దోళ్ళు అంటే స్వామి 3 సంవత్సరాలు మాలేసినాను. 3 సంవత్సరాలు చిన్న కడుగురు కర్నూలు జిల్లా చిన్న కడుగురు. ఎట్లా అనిపిస్తుంది స్వామి ఇక్కడికి వచ్చి ఇట్లా అభిషేకాలు చేస్తుంటే పూజలు చాలా సంతోషంగా ఉంది మేడం. ముందు ఎప్పుడన్నా వచ్చినవా? 3 ఏళ్ళకి ముందు వచ్చినాను మేడం. ఇప్పుడు మీ కర్ణాటకలతో వచ్చినవా లేకపోతే ఆంధ్రలతో వచ్చిన? అందరూ కలిసి చేస్తున్నాం. స్వామి నమస్తే. 7 కేజీ కర్నూలు నుండి మేడం గ్రామము. దాదాపు ఇక్కడ చేయబట్టి 25 ఏళ్ళు 35 ఏళ్ళుగా వస్తుంది. మేము
దాదాపు మా ఎందుకంటే శివయ్య సంతోషము మా సంతోషము. మీకు దగ్గర ఉన్నాడు శివయ్య, మాకు చాలా దూరం ఉన్నాడు. హైదరాబాద్ కెంచి మేము వచ్చేసరికి అపసోపాలు పడ్డాం. మేము ఎక్కడుంటే అక్కడ ఉంటాడు స్వామి శివయ్య. అక్కడ దూరం దగ్గర అని కాదు, ఎక్కడైనా ఉంటాడు. ఆయన తలుచుకుంటే లేని చోటు అంటూ లేదు, ఖచ్చితంగా అది. మరి మీరు ఇంత చేస్తున్నారు కదా, దీని తర్వాత ఏంది ఈ రోజు కార్యక్రమాలు ఏంది, ఏమేం చేస్తారు? ఈ రోజు కార్యక్రమాలు దాదాపు ఇక్కడ స్వామి ఇక్కడ గంగావతి నుంచి వస్తాడు. ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము అన్ని అరేంజ్ చేసుకుంటాడు స్వామి. మేము అంతా ఇక్కడ అంత సహకారంతో ఈ రోజు అభిషేకము, ప్రసాదం పెట్టిస్తారు స్వామి. ఈ రోజు శివరాత్రి కదా, మేము తెలంగాణలో బాగా ఒక్క పొద్దులు ఉంటాము. మీరు ఉండరా పొద్దు నుంచి గంగ కూడా ముట్టని వాళ్ళు ఉన్నారు, చేసే వాళ్ళు చేస్తారు. ఎవరు పద్ధతి వాళ్ళదే. పంచామృతం మాత్రం ఇస్తాం అంతే. సాయంత్రం మామూలు పళ్ళు పలహారాలు ఖర్జూరా అవి ఇస్తారు స్వామి ఒక్క పొద్దు వాళ్ళకు. మామూలు అన్ని మామూలు ఇది ఉంటది. ఎన్ని రోజుల నుండి ఉన్నారు ఈడ? ఎప్పుడు పోతారు మళ్ళీ? ఇక్కడ మనం 10 days అయింది మేడం వచ్చి. మామూలు తేరెక్కిన తర్వాత వెళ్ళిపోతాం. మేము తీరెక్కినాకంటే శుక్రవారం పోతారు. శుక్రవారం రథం తిరిగినాక రథం ని చూసుకొని దండం పెట్టుకొని ఇక వెళ్ళిపోతారు. స్వామి ఇప్పుడు 41 రోజులు మాలలు వేసారు కదా, ఈ మాల తీసేది ఎప్పుడు? మాల తీసేది పాగాలంకరణ చూసిన తర్వాత మేడం. పాగాలంకరణ చూసిన స్వామి లోపలికి పోయి చూస్తారా, బయటకి నుంచి కూడా కనబడతారా? అందరు లోపలికి వెళ్ళాలంటే కాదు కదా మేడం. దాదాపు చాలా మంది ఉన్నారు, కొన్ని లక్షల జనాలు ఉన్నారు. అందరు లోపలికి వెళ్ళాలంటే కాదు. ఆయన స్థలంలో ఎక్కడ తీసినా ఒకటే, కానీ కొంతమంది ముందరనే తీస్తున్నారు, కానీ అలా తీయకూడదు. కానీ మా శివస్వాములకు విన్నవించుకునేది ఒకటే, ముందర తీయకండి, పాగాలంకరణ అయిపోయినాక తీయండి, అది మంచిది. 50 లక్షల జనం ఉంది. కానీ బట్టలు గిట్టలు ఎక్కడ వదలకండి, మాలలు పాడేయకండి. అది చాలా పవిత్రమైనది. మనం 40 రోజులు పూజ చేసి 41 రోజు పూజ చేసి పూజ చేసుకుంటాం. లోపల ఇంట్లో పెట్టుకోండి. శివస్వాములకు విన్నవించుకునేది అది ఒక్కటే. శివస్వాములు బాగానే పాపం. నిన్న మేము పాలధార పంచదార కోతే కూడా ఆ నీళ్లు తాగదామంటే సాములే ఉన్నారు సానాల దగ్గర. ఇక మాకు నీళ్లు తాగనికే కూడా కాలేదు. శివస్వాములకు ఒక విన్నవించుకుంటున్నాడు. ఈ స్వామి పేరు ఏం స్వామి? శ్రీనివాసుల స్వామి, కర్నూలు జిల్లా పెదనేరుటూరు, కర్నూలు జిల్లా శ్రీనివాసుల స్వామి. ఏమంటున్నట్టే మనం వేసుకున్న మాల 40 రోజులు పవిత్రంగా పూజలు చేసుకున్నది, దాన్ని తీసి ఏ చెట్టు మీదనో గుట్ట మీదనో పారేసి బట్టలు గిట్ల అట్లనే వారేసి పోకండి అయ్యా, మంచిది కాదు అది. నిమ్మలాంగా తీసుకొని ఇంటికి పోయి ఇంట్లో దేవుని కాడనో గూట్లేనో ఏడనో ఒక దగ్గర జాసి పెట్టుండి మళ్ళీ ఏడాదికి మళ్ళీ వేసుకోవచ్చు. 25 ఏళ్ళ నుండి అదే మాలతో వేసుకుంటున్నాం. మళ్ళీ తీసి మళ్ళీ వారం ముందర మళ్ళీ కుట్టుకొని మళ్ళీ ఇదే వేసుకుంటున్నాం. 36 సంవత్సరాల నుండి ఒకటే మాల. సాములు చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది. ఏడవడతాడ శివదీక్ష బట్టలు, ఏడవడతాడ శివదీక్ష మాలలు పారేయకుండి, అది మంచిది కాదు. పవిత్రమైన మాల మనం పవిత్రంగా ఉండేసుకున్నటువంటి బట్టలు పాడు చేసి ఎక్కడ పడితే అక్కడ అంతా గలీజ్ చేయకుండా, ఖరాబ్ చేయకుండా, చేతులు వారేయకుండా చక్కగా ఇంటికి తీసుకుపోయి పెట్టుకోండి. 36 ఏళ్ళకెంచి అన్న వేసుకుంటుండే ఇదే మాల, 26 ఏళ్ళకెంచి ఆయన వేసుకుంటుండే అదే మాల. కాబట్టి మన మాలలు జాగ్రత్త, మనం జాగ్రత్త. ఇప్పటిదాకా పాటలు అంటే పాటలు మీదకెంచి చూస్తే జోరుగా వాయించిన అన్న, ఈ అన్ననే చేతికి సూది పెట్టుకొని కూడా ఏమన్నా నీ భక్తి స్థలకుండా గింతగానము ఏమైంది? కళ్ళు తిరిగి వాడిపోతావా ఏమి? లేదు స్వామి, స్వామి కంటే ఎక్కువైనది ఏముంది ఇంకా. మరి ఇదేమిటికి పెడితే నీకు? నాకు డిస్క్ ప్రాబ్లం ఉంది స్వామి. నేను మాల చేయబట్టి 25 సంవత్సరాలు అయింది. నేను భజన చేయబట్టి 30 సంవత్సరాలు అయింది. నేను చిన్న వయసులో, మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామము. నేను 96 నుండి భజన పోతున్నాను. చిన్నప్పటి నుంచి మా ఊర్లో మాల శివమాల అనేది తెలియదు ఎవరికి. శివుడు అనేది తెలియదు, వారం అనేది తెలియదు. ఎప్పుడైతే శివదీక్ష వచ్చిందో సోమవారం శివుడు, శనివారం ఆంజనేయ స్వామి, శుక్రవారం అమ్మవారు, బేస్తారము సాయిబాబా, బుధవారం అయ్యప్ప, మంగళవారం అమ్మవారు, ఆంజనేయ స్వామి వారికి అని అప్పుడు సోమవారము శివాలయం పోతాము, శనివారం ఆంజనేయ స్వామి గుడి పోతాం స్వామి. మాకి మాల అనేది పవిత్రమైనది. మాలలో దొరికే ఆనందం ఎప్పటికీ దొరకదు, ఎన్ని కోట్లు ఇచ్చినా దొరకదు, మరి జన్మ దొరకదు. ఇప్పుడు స్వామి వాళ్ళు పాటలు పాడితేనే నువ్వు హార్మోనియం వాయిస్తావా, లేకుంటే నువ్వు పాట పాడుకుంటే కూడా హార్మోనియం వాయిస్తావా? మొత్తం వస్తా స్వామి, ఆల్రౌండర్. ఏడ నేర్చుకున్నావు స్వామి హార్మోనియం వాయించడు? మన సొంతమే స్వామి. గురువులేడా? ఈయన గురువులు అనుకో, ఈయన దగ్గర ఒకరికి ఆడ చేసుకునేది, పీకలు పుడుకునేది. ఎవరి దగ్గర చూస్తే వాళ్ళ దగ్గర నడిపించుకున్నాడే. ఆడ చూసి ఈడ చూసి చిన్నగా ఉన్నప్పుడు అంటుండే మా పిల్ల టీవీ చూసి మస్తు డాన్స్ నేర్చుకుంది అంటుండే కదా. ఈ సామి అట్లా వాళ్ళ చూసి వీళ్ళ చూసి మంచిగా హార్మోనియం నేర్చుకున్నాడు. సామి నువ్వు ఒక్క పాట పాడుకుంటా హార్మోనియం వాయించు, నేను చూస్తా.
మల్లయ్యో నీ నామెంతో మధురమాయి మల్లయ్యో. పాట పాట అంటే 2 లైన్లు పాడితే తుర్తుంటది స్వామి నా పానానికి. నాకు పాటలంటే మస్తు ఇష్టం. పాడు. ఊగే 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 శ్రీశైల మల్లన్న మన స్వామి ఉయ్యాల. నల్లమాల అడవుల్లో ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. ఊగే 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 ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. అలంపూరు జోగులామ ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. అలంపూరు బాలబ్రహ్మేశ్వర ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. కాశీ విశ్వేశ్వరుడు ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. ఒగే 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 ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. కాశీ విశ్వేశ్వరుడు ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. పాతాళ గంగమ్మ ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. పాతాళ ఈశ్వరుడు ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. ఒగే 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 అక్క మహాదేవి ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. ఆ మల్లమ్మ కందేరు ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. సాటి గణపతి స్వామి ఊగే ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. ఊగే 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 ఉయ్యాల మన స్వామి ఉయ్యాల. శ్రీశైలంలో ఉన్న దేవుళ్ళని అందరిని ఒక్కపారు ఉయ్యాలలో ఊగించినావు స్వామి. మంచిగా పాట విన్నాక ప్రాణం నిమ్మలం అనిపించింది స్వామి. మీ పేరు చెప్పకపోతే. స్వామి మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామం. నా పేరు బోయ రామనాయుడు. అందరూ డోలు సామ అంటే డోలు కొడుతున్నందుకు హార్మోన్ స్వామి అనరా? డోలు సామి డోలు ఎక్కువ డోలు స్వామి ఇంకొకటి అది సూది వేసుకున్నందుకు హార్మోనియంకి వచ్చినావు. కానీ అది సూది పెట్టుకొని గిర్ర గిర్ర చేయబడితే చేయి నొయ్యగల స్వామి. నేను వచ్చి మళ్ళీ చేయి నొప్పించిన చంద్ర ఈ రోజు అక్కడ అంతేనే కదా. శివరాత్రి పోతే శివరాత్రి రాదు. ఈ రోజు పోతే రేపు వస్తుంది కదా. అంతే. అందుకే బాటలు ఎక్కించుకునే చేస్తున్నా. బాటలు ఎక్కించుకొని అయినా సరే కానీ బదిలీ చేస్తున్న స్వామి. ఈ స్వామి కర్నూలు జిల్లా స్వామి రామనాయుడు. రామనాయుడు స్వామి నీళ్ళకి చేస్తున్నావు మాల. నేను భజన చేయబట్టి 12 ఏళ్ళ పిల్లప్పుడు పోయినాను.
మాల వేయబట్టి 2002 నుండి స్టార్ట్ చేసిన స్వామి. 2024 దాటి 25లో పడ్డం, 23 ఏళ్ళు. అప్పటి నుంచి ఇదే మాలేనాది. స్వాములకు విజ్ఞప్తి, ప్రతి స్వామి 41 రోజులు బాగా నిష్ఠతో ఉంటాడు. మాల తీసేటప్పుడు బట్టలు పారేయడము, మాల పాడడం చాలా తప్పు, అది పాడేయకూడదు. మనం 40 రోజులు ఇష్టతో ఉండి అంత జాగ్రత్త ఉండి మాలేసి అంత చేస్తే మరి ఈ రోజు పాడేసిపోతే వాళ్ళు ఏరుకుంటోళ్ళు మనకి సేవ చేస్తోళ్ళు తిట్టుకుంటా మనల్ని బట్టలు పాడేస్తున్నారు ఏం సాములు అనుకుంటా చేయడం చాలా తప్పు. ఇది దయచేసి శివ సాములకి అందరికీ రామనాయుడు స్వామి, కర్నూలు స్వామి బాటలెక్కించుకొని కూడా భజన చేస్తున్న స్వామి, మంచి స్వామి. ఎంత ప్రేమ చూడండి దేవుని మీద. డోలు స్వామి అంటారంట ఈ స్వామిని, డోలు స్వామి. కానీ ఈ రోజు డోలు పట్టుకున్న స్వామి ఇంకొక స్వామి. మామూలుగా డోలు కొట్టడానికి ఏళ్ళుంటే చాలు అనుకున్నా, కానీ ఏళ్ళకు కట్టెపుల్లలను కూడా చుట్టుకొని డోలు కొట్టచ్చు అనేది ఈ పిల్లగాని చూస్తున్నా. స్వామి జర వెనక చెప్తాను. డోలు స్వామి ఏం కథ నీది? ఏ ఊరు, ఏం కథ? మాది కోడుమూరు మండలం పులకుర్తి గ్రామం. మేము 15 ఏళ్ళ నుంచి నేను ఇది డోలు కొడుతున్నాను. శ్రీశైలంకి వస్తున్నాము ప్రతి సంవత్సరం. ఆ స్వామి నా గురువు. అంటే డోలు స్వామి గురువు. ఈ డోలు స్వామి స్వామికి కట్టెలు కట్టుకోవాలని ఆ స్వామి నాకు నేర్పించినది గురువు. ఇప్పుడు ఒకసారి చూపెట్టు స్వామి. ఓయమ్మ ప్లాస్టర్ వేసుకొని కట్టెలు కట్టుకొని, ఇవి చీపురు పుల్లలు కాదు కదా స్వామి, డప్పు పుల్లలు. డబ్బ పుల్ల ఇక్కడ బొంగులు కడతారు కదా, బొంగులు అవి దెబ్బలు. తిన్నతో కొడితే సౌండ్ కొద్దిగా. నువ్వు ఏళ్ళతోటి కొట్టు, ఈ పుల్లతోటి కొట్టు. ఒకసారి చూపెట్టి ఇట్లా. ఇప్పుడు మామూలుగా అన్నం అంటున్నది. ఓం నమః శివాయ కొట్టు స్వామి. సుధా వేళ్ళతోటి కొట్టు స్వామి, మామూలు వేళ్ళతోటి. నాకు ఈ సొంటికి చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఇట్లా హార్మోన్ వాయించటోళ్ళని చూస్తే మస్తు సంతోషం అనిపిస్తుంది. ఓం ఈ చేయితోటి కొడితే చేయికి దెబ్బ తాకుతుంది ఒకటి, సప్పుడు గట్టిగా లేదు. ఆ చేయితోటి కొడితే కన్ను అంటున్నది. పాడేటోళ్ళకి మంచిగా జన్ను అంటది. లేచి పాడుతున్నారు. స్వామికి పరవశం వచ్చి లేచి ఒక పార ఆడిండు కూడా అక్కడిక్కడ మంచిగా. స్వామి డోలు కొడుతుంటే పాడుతుంటే ఎంతసేపు పాటలు వీళ్ళే, జరసేపు ఆపితే బాగుంది. చేతులు మాకు ఆనందం అనిపిస్తుంది. ఆనందమే అనిపిస్తుంది. వాళ్ళు పాడే కొద్దీ, వాళ్ళు హార్మోన్ వచ్చే కొద్దీ మాకు డోలు కొట్టేది ఆనందం వస్తుంది మాకు. స్వామి నీ పేరు ఏమంటివి? హరిబాబు. హరిబాబు స్వామి. నీ పేరు స్వామి? నా పేరు వెంకటేష్ స్వామి. వెంకటేష్ ఎక్కడి నుండి స్వామి? మాది కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామం. ఈ హార్మోన్ స్వామి ఆయన మాకి గురువు. ఆ స్వామి మాకి పానవాడు స్వామి. ఓం నమ శివయ్యని పిల్ల చిన్న పలుకవు ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిల్ల చిన్న పలుకవు ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. గజముఖ వరదుడు శ్రీ విఘ్నరాయులు వారేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. గజముఖ వరదుడు శ్రీ విఘ్నరాయులు వారేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిల్ల చిన్న పలుకవు ఎవరేమన్నారు స్వామి, ఎవరేమన్నారు స్వామి. ఓం నమ
పక్కన ఉన్న గంగమ్మ తల్లి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిలచిన పలుకు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. మెడలోన ఉన్న నాగేంద్ర స్వామి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. పక్కన ఉన్న పార్వతీదేవి వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిలచిన పలుకు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఎదురుగా ఉన్న నందీశ్వరుడు వారేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు స్వామి. ఓం నమ శివయ్యని పిలచిన పలుకు ఎవరేమన్నారు స్వామి, నిన్నెవరేమన్నారు మంచిగా పబ్లిక్ అందరూ వచ్చి పాటలు వింటున్నారు, పిల్లలందరూ కూర్చొని భజనలు చేస్తున్నారు. చిన్న చిన్న పిల్లలను ఇగో బుడ్డోడు గిడైతే 3 ఏళ్ల పిల్లగాడు ముద్దుకున్నాడు. 3 ఏళ్ల పిల్లలు కూడా వచ్చి ఈరోజు శివరాత్రి సందర్భంగా 5 ఏళ్ల పిల్లగాడు వీడు చిన్నగా యాత పిల్లలు వీళ్ళందరినీ కూర్చోబెట్టుకొని మంచిగా మన సాంప్రదాయము, మన భక్తి, మన అలవాట్లు, మనకున్నటువంటి పద్ధతులు అన్ని పిల్లలకు నేర్పిస్తున్నారు తల్లిదండ్రులు అంతా కూడా. ఇక్కడ ఇంకొక చిన్న సామి వచ్చిండు, హార్మోన్ వాయించే సామి. ఇప్పటిదాకానేమో పెద్ద సామి వాయించిండు. ఈ సామి ఎవరు సామి? అది తెలంగాణ బోయిలగూడెం, మేమంతా శ్రీ గద్వాల్ జిల్లా. గద్వాల్ జిల్లా సామి హార్మోన్ వాయిస్తాడంట. శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన వెలిచాము మల్లయ్య వెలిచాము భక్తులమయ్య వెలిచాము మల్లయ్య వెలిచాము భక్తులమయ్య శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన వెలిచాము మల్లయ్య వెలిచాము భక్తులమయ్య వెలిచాము మల్లయ్య వెలిచాము భక్తులమయ్య. కైలాస శంకర దీక్షతో నిన్ను మేము కైలాస శంకర దీక్షతో నిన్ను మేము సేవించు వారికి నెరవేర్చు కోరికలయ్యా మల్లయ్యా మల్లయ్య నీ చరణములు మల్లయ్య నీ చరణములు నిన్ను నమ్మినామయ్య శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన
తీరానా వెలిసావు మల్లయ్య వెలిసావు భక్తుల మీద. వెలిసావు మల్లయ్య వెలిసావు చందన వర్ణ వస్త్రము చుట్టి జ్యోతిర్ముడి నెత్తిన పెట్టి చందన వర్ణ వస్త్రము చుట్టి జ్యోతిర్ముడి నెత్తిన పెట్టి శివ శివయని పాడుతూ మేము ధరించి శ్రీశైలమును మల్లయ్య మల్లయ్య నీ చరణములు మల్లయ్య నీ చరణములు నిన్ను నమ్మిన శ్రీశైల శిఖరాన కృష్ణా నది తీరాన వెలిచావు మల్లయ్య వెలిచావు మల్లయ్య వెలిచావు మల్లయ్య ఓయ్ అమ్మనే వాళ్ళు పరవశంతో భజన చేసుడు, ఇక్కడ వీళ్ళు పాటలు పాడుడు. బంగారు తండ్రి నీ పేరేంది? శివవర ప్రసాద్. శివవర ప్రసాద్ నాయన. నువ్వు చిన్నగా వాడుతున్నాడు పిల్లగాడు రాగం తీసిండా అంటే ఎక్కడో మంచిగా వచ్చేటట్టున్నారు. అవి ఎవరు నేర్పిండ్రు పాటలు గిట్టలంతా? యమ్నూరు సార్ అని ఫోన్లో నేర్పినాడు. ఎమ్మి ఎంగానూరు సార్. ఎంగానూరు సారు ఫోన్లో నేర్పిండా? ఓరి నువ్వు స్వామి నువ్వు ఫోన్లో నేర్చుకుంటే ఇట్లుంటే నీ అంగా సార్ దగ్గరకు పోయి నేర్చుకుంటారు. పెద్ద పోటుగాను అయితే పాటలు పాడు ఇట్లా. ఇది మళ్ళీ ఇది ఎవరు నేర్పిండ్రు? యమ్నూరు శ్రీనివాసులు సార్ అని నేర్పినాడు సార్. ఇది కూడా యమునూరు శ్రీనివాసులు సారే. పాటలు కూడా ఆయన్నే. సార్కు శనార్థులు చెప్పింది చంద్రమ్మ అని చెప్పు. మంచిగా నేర్చుకో. రేపటి రోజు ఏఆర్ రెహమాను అసలు వాళ్ళు అందరు పక్కకి నీ పేరుకి ఇట్లా రాసుకోవచ్చు మంచిగా శివప్రసాద్ అని. మీ దయ అందరి దయ ఉంటే అలాగే. శివవర ప్రసాద్ నువ్వు నీ పని మీద నువ్వు బాగా ధ్యానం పెట్టి నేర్చుకో తమ్మి. మంచి కాలు ఉన్నది నీకు, అందరికి ఉండదు ఇసుంటి కాల. చిన్న పిల్లగాడు లేతగా ఉన్నాడు. చదువుకుంటున్నావా? చదువుకున్నాడు. ఏం చదువుతున్నావు? సెకండ్ ఇయర్ బైపీసీ. బైపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అంట. చదువుకుంటే చదువుకున్నావు కానీ ఒక బంధుకు చదువుకో, ఒక బంధుకి ఇది చేసుకో. మంచిదా? శ్రీశైలంలో భక్తులు ఇట్లా ఒక దిక్కు అభిషేకాలు, ఇంకొక దిక్కు భజనలు అద్భుతంగా నడుస్తున్నది. శివరాత్రి కార్యక్రమం అంతా కూడా గుడి ప్రాంగణం అంతా ఒకెత్తు. ఇటు బయటకు వచ్చినాక భక్తుల భజనలు అన్నీ ఒకెత్తు. నడువుని బయటికి పోదామండిగా.